అర్నాల్డ్ పాల్మర్ ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు. ఒకసారి సౌదీ అరేబియా రాజు ఎంతో గొప్ప ఆటగాడైన ఆర్నాల్డ్ సామర్థ్యానికి ఆకర్షితుడై ఆర్నాల్డ్ను గోల్ఫ్ క్రీడలకు ఆహ్వానించాడు. ఆర్నాల్డ్కి ఏదైనా బహూకరించాలన్న ఆశతో ఏం కావాలని అడిగాడు. నాకేమీ వద్దు, నేను ఈ క్రీడలకు ఆహ్వానించబడమే నాకెంతో గొప్ప విషయం అన్నాడు. నీవు నా బహుమానాన్ని తిరస్కరించడమంటే నన్ను, నా దేశ సంస్కృతిని అవమానించడమే అన్నాడు రాజు. ఆర్నాల్డ్ ఆలోచనలో పడ్డాడు. ఈ గోల్ఫ్ క్రీడల కొరకు ఒక క్లబ్ నిర్మించండి అన్నాడు. అలా అనడంలో ఆర్నాల్డ్ యొక్క ఉద్దేశమేమంటే, ఒక ఐరన్ లోహపు ఊచతో అటు నుండి ఇటువైపు ఆడే ఆట కోసం తాను అడిగినందుకు ఏదో చిన్న క్లబ్ ఒకటి నిర్మిస్తాడు. ఆ క్లబ్ కొద్దిమంది క్రీడాకారులకు కొద్దిపాటి ప్రోత్సాహం కాగలదని ఆర్నాల్డ్ ఆలోచించాడు. కాని సౌదీరాజు చేసిందేమంటే 500 ఎకరాల సకల వసతులతో అనేక మంది తర్పీదు నొంది ఆడే రీతిగా ఆర్నాల్డ్ ఊహకందనంతటి గొప్ప క్లబ్ను నిర్మించాడు. ఇదే విధంగా ఒక రాజు కంటే ఎంతో గొప్పవాడైన దేవుడు తన ప్రజలకు వారు ఊహించడానికి కూడా సాధ్యం కానంత గొప్ప ఈవులనిస్తాడు. కొన్నిసార్లు మన స్థాయికి అందనట్టుగా అనిపించినా దేవుని గొప్పవాటినే కోరాలి. స్వల్పమైన వాటిని, విలువలేని వాటిని కోరవద్దు. దేవుని నుండి గొప్పవాటిని ఆశించు, దేవుని కొరకు గొప్పవాటిని తలపెట్టు అని ఒక భక్తుడు సెలవిచ్చాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటికంటేనూ ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడని మనం తెలుసుకోవాలి. మనం కూడా దేవుని దృష్టికి గొప్పవాటి ఎడల ఆలోచన కలిగి ఉందామా మరి?